హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మిస్ ఫిట్ ఫైటర్. ఈరోజు వీడియోలో ఇరెగ్యులర్ పీరియడ్స్కి బెస్ట్ రెమెడీ చెప్తాను. ఖచ్చితంగా ట్రై చేయండి, ఇది మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. ఈ ప్రాబ్లమ్ని ఇంట్లోనే ఎలా సాల్వ్ చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను. వీడియో చివరి వరకు చూడండి, స్కిప్ చేయకండి. స్కిప్ చేస్తే మీరు సగమే విషయం తెలుసుకొని చిట్కా సగమే పాటిస్తే లేని ప్రాబ్లమ్స్ కొని తెచ్చుకున్నట్లు అవుతుంది. దీనికి కావలసిన ఇంగ్రీడియంట్స్: తినే సోంపు, మరియు పాత బెల్లం. ఇప్పుడు దీన్ని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా స్టవ్ మీద ఒక బాండీ పెట్టుకొని అందులో ఖచ్చితంగా ఒక గ్లాస్ వాటర్ పోయాలి. ఇరెగ్యులర్ పీరియడ్స్ ఉన్నవారికి నేను ఒకటే చెప్తానండి, మీరు బయట ఫుడ్ అంటే ఫాస్ట్ ఫుడ్ ఉంటుంది కదా, అవి తినడం తగ్గించండి. చిరుతిండిని ఖచ్చితంగా మానుకోవాలి. ఇప్పుడు మరగడానికి సిద్ధంగా ఉన్న నీటిలో 25 గ్రాముల సోంపును వేయాలి. నేను ఈ సోంపుని కచ్చాపచ్చగా కొద్దిగా దంచాను. మీరు కూడా ఇలాగే, లేకపోతే చేతిలో నలిపి కూడా నీటిలో వేయచ్చు. ఇప్పుడు బెల్లం 30 గ్రాములు ఈ నీటిలో వేసుకోవాలి. ఈ వాటర్ హాఫ్ గ్లాస్ అయ్యేంత వరకు మరిగించుకోవాలి. ఇది రుచిగా తీయగా ఉంటుంది. దీన్ని ఒక 10 మినిట్స్ వరకు మరిగించాలి. ఓకే, 10 మినిట్స్ అయిపోయింది. చూడండి, వాటర్ హాఫ్ గ్లాస్ వరకు ఇంకిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఈ వాటర్ని వడబోసుకోవాలి. ఈ రెమెడీకి ఖచ్చితంగా మీరు పాత బెల్లాన్నే వాడాలి. ఇప్పుడు మనకు కావాల్సిన రెమెడీ రెడీ అయిపోయింది. ఇది తాగడం స్టార్ట్ చేసిన కొద్ది రోజులకే పీరియడ్స్ అనేది స్టార్ట్ అవుతుంది. వచ్చిన తర్వాత కూడా మీరు బ్రేక్ ఇవ్వకండి. ఆ టైంలో కూడా మీరు దీన్ని తాగొచ్చు. రక్తానికి శక్తిని, రక్తంలో హిమోగ్లోబిన్ పర్సెంటేజ్ పెంచేటువంటి బెల్లం ఉంది. అలాగే గర్భసంచికి సంబంధించి, అలాగే లోపల ఉన్న అంతర్గత అవయవాల ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఈ సోంపు వల్ల టోటల్గా క్లియర్ అయిపోతుంది. ఈ వాటర్ని రోజు మార్నింగ్ పరిగడుపున తాగండి. ఇది తాగిన 30 మినిట్స్ వరకు ఏమీ తినకూడదు, తాగకూడదు. ఈ రెమెడీ ఒక 1 మంత్ వరకు యూజ్ చేయండి. పీరియడ్ సర్కిల్ ఆగి ఎక్కడైతే ప్రాబ్లం అవుతుందో ఈ రెమెడీ వల్ల మెన్స్ట్రువల్ సర్కిల్ అనేది తిరిగి స్టార్ట్ అవుతుంది. మీరు ఈ రెమెడీ యూజ్ చేసిన తర్వాత ఇది మీకు వర్కౌట్ అనిపిస్తే ఈ ప్రాబ్లం ఉన్నటువంటి మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మిస్ ఫిట్ ఫైటర్.